నమస్తే అండి. నేను డాక్టర్ బోనం శ్రీహారిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అపోలో క్రేడిల్ హాస్పిటల్స్. ఇవాళ మనం లాప్రోస్కోపిక్ సర్జరీస్ గురించి మాట్లాడుకుందాం. కీ హోల్ పద్ధతి ద్వారా చేసే సర్జరీని లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటారు. కట్ చేసి చేసే సర్జరీస్ని ఓపెన్ సర్జరీస్ అంటారు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ లేదా కీ హోల్ సర్జరీస్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి ఓపెన్ సర్జరీస్తో పోలిస్తే. దీన్ని దేనికి చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ సర్జరీస్, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఈ కీ హోల్ సర్జరీస్ చేయొచ్చు అని దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం మనం. చిన్న సర్జరీస్ లైక్ ట్యూబెక్టమీ, అంటే పిల్లలు పుట్టకుండా చేసే సర్జరీని మనం ట్యూబెక్టమీ అంటాం. అది లాప్రోస్కోపీ ద్వారా 2 హోల్స్ లేదా ఒక హోల్, సింగిల్ హోల్ ద్వారా కూడా చేయొచ్చు. అలాగే ఓవేరియన్ సిస్ట్, అంటే అండాశయాల్లో నీటి బుడగల సైజ్ బట్టి ఉంటుందండి. అండ్ నీటి బుడగలు టైప్ బట్టి ఉంటుంది. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటారు, అలాగే ఓవేరియన్ సిస్ట్, మిగతా ఎనీ అదర్ టైప్స్ ఆఫ్ ఓవేరియన్ సిస్ట్ అంటారు. యూజువలీ మోస్ట్ ఆఫ్ దెమ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ద్వారా చేయొచ్చు. అలాగే గర్భసంచి తీసేయడం అంటే హిస్టెక్టమీ అంటారు. ఈ గర్భసంచి తీసేసే సర్జరీ ద్వారా కూడా మొత్తం లాప్రోస్కోపీ ద్వారా 3 లేదా 4 హోల్స్ ద్వారా చేయొచ్చు. అలాగే కొంతమందికి గర్భసంచి జారి ఉంటుంది, సో దాన్ని ఫిక్స్ చేసే సర్జరీస్ కానీ, ఇంకా కొంతమందికి పిల్లలు పుట్టకుండా ఆల్రెడీ సర్జరీ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు దాన్ని రివర్సల్ అంటే ట్యూబల్ రీకెనలైజేషన్ అంటారు. సో ఇలాంటి సర్జరీస్ అన్నీ కూడా ఈ కీ హోల్ సర్జరీ ద్వారా చేయొచ్చు. సో ఈ కీ హోల్ సర్జరీ ద్వారా చేయడం వల్ల నార్మల్ సర్జరీస్ అంటే ఓపెన్గా చేసే సర్జరీస్ కన్నా అడ్వాంటేజెస్ ఏం ఎక్కువ ఉంటాయండి. అడ్వాంటేజెస్ ఏం ఎక్కువ ఉంటాయంటే, ఒకటి, ఈ సర్జరీస్ తర్వాత రికవరీ చాలా ఈజీగా ఉంటుందండి. అంటే సర్జరీస్లో మనకు ఉండే కాంప్లికేషన్స్ కొంతవరకు తక్కువ ఉంటాయి. బ్లీడింగ్ డెఫినెట్గా తక్కువ ఉంటుంది. విజువలైజేషన్ అంటే లోపల ఆర్గన్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి. సో సర్జన్ కొంచెం ఈజ్తో సర్జరీ చేయగలుగుతారు. అండ్ రికవరీ సర్జరీస్ చేసినప్పుడు మనకి ఆ రోజు లేదా నెక్స్ట్ డే ఇమీడియట్గా రికవరీ బాగుండడం వల్ల మనం ఇమీడియట్గా తొందరగా వాళ్ళని డిశ్చార్జ్ చేసుకోగలుగుతాం. నార్మల్గా ఓపెన్ సర్జరీ చేసినప్పుడు కొంచెం బ్లడ్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సర్జరీస్లో బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోవడం, తర్వాత నార్మల్ పనులు చేసుకోవడం, అవన్నీ కూడా కొంచెం త్వరగా, అంటే నార్మల్ ఓపెన్ సర్జరీస్ చేసినప్పుడు 6 వీక్స్ 7 వీక్స్ అట్లా నార్మల్ రొటీన్ వర్క్స్ చేసుకోవడానికి పడితే దీంట్లో 2 to 3 వీక్స్లో యూజువలీ మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ చేసుకోగలుగుతారండి. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటే, డెఫినెట్గా కొంచెం కాస్ట్లీ సర్జరీస్, నార్మల్ ఓపెన్ సర్జరీస్ కన్నా ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాంప్లికేషన్ రేట్ చూస్తే మనం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీస్లో చూస్తే మనం తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా రోబోటిక్ సర్జరీస్ అని వచ్చాయండి. ఈ రోబోటిక్ సర్జరీస్ కూడా కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా కాంప్లికేషన్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. కాంట్రసెప్షన్ పద్ధతులు 3 రకాలండి. కాంట్రసెప్షన్ పద్ధతుల్లో మనకి బ్యారియర్ కాంట్రసెప్షన్, న్యాచురల్ మెథడ్స్ అని ఉంటాయండి. న్యాచురల్ మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ అంటే ఏ రకమైన మందులు వాడకుండా యూస్ చేసే మెథడ్స్ని న్యాచురల్ మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ అంటాం. దెన్ టెంపరరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్ అని ఉంటాయండి. సో ఈ న్యాచురల్ మెథడ్స్ అంటే ఏంటంటే, రకరకాల విధానాలు, అంటే మెడిసిన్స్ వాడకుండా ఆడవాళ్ళు వాళ్ళ టెంపరేచర్ మెజర్ చేసుకుని ఆ టెంపరేచర్ బట్టి ఏ రోజు అండం రిలీజ్ అవుతుంది అది చూసి దాన్ని బట్టి ఆ రోజు హస్బెండ్తో కలవకుండా ఉండడం, లేదంటే వెజైనల్ డిశ్చార్జ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక పీరియడ్ సైకిల్లో చూసినప్పుడు వెజైనల్ డిశ్చార్జ్ అన్న దాని కన్సిస్టెన్సీ మెల్లగా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మారుతూ ఉంటుంది. సో దాని కన్సిస్టెన్సీ బట్టి ఏ రోజు ఎగ్ రిలీజ్ అవుతుందంది రఫ్లీ ఉజ్జాయింపున తెలుసుకోవడం, ఇలాంటి మెథడ్స్ని మనం న్యాచురల్ మెథడ్స్ అంటాం. ఈ న్యాచురల్ మెథడ్స్ అన్నవి అడ్వాంటేజెస్ ఏంటంటే ఏ రకమైన మందులు వాడడం, కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. 10% నుంచి 40-50% కూడా ఫెయిల్యూర్ రేట్ ఉంటుందండి. దెన్ టెంపరరీ మెథడ్స్ అంటాం. మనం టెంపరరీ మెథడ్స్లో ఈ బ్యారియర్ మెథడ్స్, కాండమ్స్ గురించి అందరూ వినే ఉంటారు. ఈ కాండమ్స్ అవి యూజువల్లీ వీటిలో వస్తాయండి. కాండమ్స్లో మళ్ళీ మేల్ కాండమ్స్ ఒకటే ఎక్కువ అందరికీ అవగాహన ఉంది, కానీ ఫీమేల్ కాండమ్స్ కూడా ఉంటాయి. ఫీమేల్ కాండమ్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ అవుతున్నాయి. ఇంకా అంత వైడ్లీ అవైలబుల్ లేవు, బట్ మేల్ కాండమ్స్ వైడ్లీ అవైలబుల్ ఉన్నాయి. ఈ కాండమ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయంటే అండి, దీంట్లో ఒకటి మెథడ్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే, స్పర్మ్ని, అంటే వీర్యం నుంచి రిలీజ్ అయిన స్పర్మ్ అండ్ అండం రెండూ కలవకుండా ఆపేది కాండం అనమాట. సో ఈ బ్యారియర్ మెథడ్ వీర్యంని ఎగ్ తోటి కలవకుండా ఆపుతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ పిల్లలు పుట్టకుండా వాడే మెథడ్లా కాకుండా ఇంకా వేరే అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సెక్చువల్లీ షేర్డ్, అంటే లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఈ కాండమ్స్ హెల్ప్ చేస్తాయండి. కాండమ్స్లో డిసడ్వాంటేజ్ మెయిన్గా చూస్తే ఏంటంటే 10 to 15% ఫెయిల్యూర్ రేట్, అంటే 100 మందిలో 15 మంది వరకు ఫెయిల్యూర్ ఉండొచ్చు. కాండమ్ స్లిప్ అయినా, అది వేసుకోవడం కొంచెం లేట్ ఉన్నా, కాండమ్ బ్రేక్ అయినా కానీ ఫెయిల్యూర్ రేట్ ఉండొచ్చు.